वक्त्रदल पद्मस्था सर्ववर्णोपशोभिता। పద్మజ వెబ్ టీవీ సబ్స్క్రైబర్స్కి, శ్రేయోభిలాషులకి, ఆరోగ్యాభిలాషులైన అపోహలు తొలగించుకుని శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలనుకునే వారందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ పద్మజ, అబ్స్టెటిషియన్, గైనకాలజిస్ట్ అండ్ మైక్రోబయాలజిస్ట్. ఇవాళ చాలా ముఖ్యమైన విషయం మీద పేషెంట్లు ఎందరో బాధపడుతూ అపోహలతోటి వాళ్ళని, ప్రెగ్నెంట్ ఉమెన్ని బాధ పెడుతూ ఇంట్లో కుటుంబ సభ్యులు వాళ్ళు ఉంటే వాళ్ళ దాని మీద ఒక ముఖ్యమైన విషయం తీసుకొని చెప్పాలనుకుంటున్నాను. ప్రతి వ్యక్తి కూడా దాని మీద అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యూజువల్గా ప్రెగ్నెంట్ ఉమెన్ మనము మొదటిసారి, రెండోసారి అట్లా అయినప్పుడు మొదటిసారి వాళ్ళకి అంత టెన్షన్ ఉండదు, ఆడపిల్ల మగపిల్ల అనేది. రెండోసారి మాత్రం చాలా టెన్షన్ పడిపోతారు, మొదటి పిల్ల ఆడపిల్ల అయితే. ఎందుకు అని అంటే వాళ్ళకి రెండుసార్లు ఇక ఆడపిల్లేనా, ఇంకా మాకు ఛాన్స్ లేదా, ఇంకెలాగ దీన్ని. ఆ తర్వాత వాళ్ళ మీద చాలా కుటుంబపరమైన ఒత్తిడి, భర్త దగ్గర నుంచి, అత్తమామల దగ్గర నుంచి చాలా ఒత్తిడి ఉంటుంది. మనము ఎంతో అవగాహనతో ప్రెగ్నెంట్ ఉమెన్ అనగానే ఆమె అసలు మానసికంగా, శారీరకంగా ఒక అలసట ఉండే అవస్థ లాంటి స్థితిలో ఉంటుంది ఆమెకి మనం ఎంతో సపోర్ట్గా ఉండాలి. అలాంటి సపోర్ట్ ఇవ్వాల్సిన టైంలో అనవసరంగా ప్రెగ్నెంట్ ఉమెన్ని చాలా బాధ పెడుతున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది ఈ ఆడపిల్ల మగపిల్లల భేదంతో. ఫస్ట్ కనుక మగపిల్లాడు పుట్టాడు అనుకోండి, ఆమె చాలా సేఫ్ అన్నట్టు. రెండోసారి కనుక వాళ్ళకి మొదట అమ్మాయి అయ్యి రెండోసారి ఆడపిల్ల మగపిల్ల, ఈసారి కూడా ఆడపిల్లైనా, ఇంత టెన్షన్ పడిపోతూ ఉంటారు వాళ్ళు. ఆ వెనక నుంచి ఇంకా 2వ నెల నుంచి 3వ నెల నుంచి ఇక 5వ నెల టిఫా స్కాన్ దగ్గర నుంచి మమ్మల్ని కూడా ఒత్తిడి పెడుతున్నారంటే మేము ఇచ్చే 10 నిమిషాల టైంలో ఇక ఆమె ఎంత ఫేస్ చేస్తుందో ఇంట్లో మనం ఆలోచించుకోవచ్చు. అందుకని మనం శాస్త్రీయ దృక్పథం అలవర్చుకుందాం. ఫస్ట్ ఆడవాళ్ళు ఎంతవరకు ఈ ఆడపిల్ల మగపిల్లలు పుట్టడంలో వాళ్ళ పాత్ర ఎంత ఉంది అనేది తెలుసుకుందాం శాస్త్రీయ దృక్పథంతో. దీనివలన ఏదో స్త్రీ పురుష భేదాలు ఇవన్నీ ఎక్కువ డిస్కస్ చేయకుండా, ఇవి అందరికీ తెలిసినవే కూడా, కానీ మనం ఎంతవరకు అసలు ఆడవాళ్ళు దానిలో వీళ్ళు ఎంత కారణం అనేది ఒకసారి ఆలోచిద్దాం. మామూలుగా ఏ ఆడపిల్లకైనా మగపిల్లలకైనా ఎవరికైనా కానీ హ్యూమన్ క్రోమోజోమ్స్ 46, అందులో ఆడవాళ్ళకి 44+XX ఉంటాయి, అలాగే మగవాళ్ళకి XY ఉంటాయి. సో ఇప్పుడు ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ పుట్టాలని అంటే ఏమవ్వాలి, తల్లి నుంచి X క్రోమోజోము, తండ్రి నుంచి Y క్రోమోజోము వస్తే మగపిల్లాడు పుడతాడు. తల్లి నుంచి X క్రోమోజోము, తండ్రి నుంచి X క్రోమోజోము వస్తే ఆడపిల్ల పుడుతుంది. సో ఇక్కడ మనము ఏ క్రోమోజోమ్ అయినా X క్రోమోజోమ్ మాత్రమే ఆడవాళ్ళు ఇస్తారు. X కానీ Y క్రోమోజోమ్ కానీ మగవాళ్ళ దగ్గర నుంచి వీర్యకణాల్లో ఉన్న XY క్రోమోజోముల్లో X వస్తే ఆడపిల్ల, Y వస్తే మగపిల్లాడు పుడతారు. మరి మనం ఎందుకు ఆడవాళ్ళని పట్టుకొని నీ వల్లనే ఆడపిల్లలు పుడుతున్నారు అని అనడం, గృహహింసకి పాల్పడడం, అంతేకాకుండా వాళ్ళని బాధ పెట్టడం, వదిలేయడం, విడాకులు ఇస్తామని అనడం, ఇలాంటి అనేక రకాల బాధలు ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఒక పేషెంట్ ఉన్నారు, ఆమె హోమియోపతి డాక్టరు, BHMS కూడా చదువుకున్నది. అమ్మ మీరు ఇలా జరుగుతూ ఉంటే మీ భర్తకి కానీ అత్తమామలకు కానీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీకు తెలుసు కదా నిజం అని అంటే, ఈమె కాదు, ఒక BSc MLT చదువుకున్న వాళ్ళైనా, BSc నర్సింగ్, BPC ఇంటర్మీడియట్ గ్రూపులు తీసుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా తెలుసు అసలు ఆడపిల్లలు ఎందుకు పుడతారు, మగపిల్లలు ఎందుకు వస్తారని, ఏ క్రోమోజోములు ఎవరి నుంచి ఏవి వస్తే ఎలా పుడతారనే విషయం తెలుసు. మామూలు జనరల్ పబ్లిక్కి తెలియకపోవచ్చేమో, వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 8వ తరగతి 9వ తరగతి చదివే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈ విషయాలు తెలుసుకుంటే వాళ్ళ ఇంట్లో జరిగే గృహహింసని ఎదిరించవచ్చు. అంతేకాకుండా పెళ్లి చేసుకోబోయే దంపతులు, పిల్లలు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దంపతులైన వాళ్ళు, సంసారం సాగిస్తున్న వాళ్ళు, వాళ్ళ అత్తమామలు, పెద్దగా అయిన వృద్ధులు కూడా వీళ్ళు తెలుసుకుంటే అసలు నిజాలు శాస్త్రీయ దృక్పథం అలవాటు చేసుకుంటే మాత్రం తప్పకుండా ఈ హింస నుంచి ఆడవాళ్ళని ఎంతో కొంత బాధ పెట్టడం తగ్గించవచ్చు. దీనికి కావాల్సిన చట్టాలు కూడా ఉన్నాయి. PCPNDT యాక్ట్, అది అరౌండ్ 96 అటువైపు వచ్చి తర్వాత 2001, 2003 ఎన్నో అమెండ్మెంట్స్ అయ్యి దాన్ని ప్రీ కన్సెప్షనల్ అండ్ ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ అంటారు. అంటే పిల్లలు గర్భం దాల్చక ముందు కానీ గర్భం దాల్చిన తర్వాత కానీ సెక్స్ డిటర్మినేషన్ చేసి తొలగించడం అనమాట. ఆ గర్భస్థ శిశువుని తొలగించడం అనేది చాలా శిక్షార్హం. దీనికి అనేక చట్టాలు ఉన్నాయి, అలాగే శిక్షలు కూడా ఉన్నాయి. 50,000 జరిమానాతో పాటు 3 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే ఆ చేసిన డాక్టర్లకు కూడా శిక్షించడం కూడా ఉంది. ఇంతేకాకుండా మనం దానిలో
బాలుర నిష్పత్తి బాలికల నిష్పత్తి చూస్తే 1000 మందికి 1000 మంది ఉండాలి కదా. దీనివలన బాగా తగ్గిపోయి 860, 1000 మంది బాలురికి 860 బాలికలు, అక్కడి నుంచి 910 ఈ మధ్య పెరిగి కొంత అవగాహన వచ్చిన తర్వాత. అలాగే ఇంకా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ అటువైపు రాష్ట్రాల్లో అయితే చాలా అన్యాయంగా ఫీమేల్ ఫీటిసైడ్ చేయడం వల్ల చాలా తక్కువకు పడిపోయింది. 750 నుంచి 810 మంది 1000 బాలురికి. దానివల్ల ఏమవుతుంది, ఫ్యూచర్లో కూడా ఆడవాళ్లే చాలా హింసల పాలవుతారనమాట. సో దీనివల్ల మనం ఇప్పుడు తెలుసుకునేది ఏంటంటే, ఇప్పుడు మనం అసలు ఫీమేల్ చైల్డ్, మేల్ చైల్డ్ ఎలాగ నిర్ధారణ అవుతుంది, ఎలాగ పుడతారనే దాని మీద ఒక అవగాహన కల్పించుకుందాం. ఇప్పుడు మదర్ ఉంది అంటే లేడీస్కి 44+ XX క్రోమోజోమ్స్ ఉంటాయి. 44 అనేవి సొమాటిక్ క్రోమోజోమ్స్, XX అనేవి సెక్స్ క్రోమోజోమ్స్. అలాగే ఫాదర్ ఉన్నారు కదా, 44+ XY అంటే మదర్లో XX క్రోమోజోమ్స్ ఉంటాయి, సెక్స్ క్రోమోజోమ్స్. ఫాదర్లో XY క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ X క్రోమోజోము మదర్ నుంచి, ఫాదర్ నుంచి X క్రోమోజోమ్ వస్తే XX తోటి ఫీమేల్ చైల్డ్ వస్తుంది. అలాగే మదర్ నుంచి X క్రోమోజోమ్ వచ్చి ఫాదర్ నుంచి Y క్రోమోజోమ్ వస్తే XY క్రోమోజోమ్ వచ్చి మేల్ చైల్డ్ వస్తారు. సో ఇప్పుడు మనం ఎంత వివరంగా ఉంది కదా. X క్రోమోజోమ్ మాత్రమే 2 X క్రోమోజోములు మగపిల్లడికి కానీ ఆడపిల్లకి కానీ మదర్ నుంచి వస్తాయి. ఫాదరే సెక్స్ డిటర్మైన్ చేస్తాడు. X క్రోమోజోమ్ వచ్చిందనుకోండి ఆడపిల్ల పుడుతుంది, Y క్రోమోజోమ్ వచ్చిందనుకోండి మగపిల్లాడు పుడతాడు. సో ఇంత క్లియర్గా భగవంతుడు సృష్టి చేస్తే మనము ఆడవాళ్ళని ఎందుకు బాధ పెడుతున్నాం? ఈ X క్రోమోజోమ్ మాత్రమే ఎవరికైనా ఇచ్చే ఆడవాళ్ళని నువ్వే మగపిల్లలు పుట్టారు, నువ్వే ఆడపిల్లలు పుట్టారు అని మనం ఎందుకు ఆమెని బాధ పెడుతున్నాం? ఈ విషయాన్ని అయితే అందరూ ఆలోచించి గర్భిణీ స్త్రీకి మానసిక విశ్రాంతి, శారీరక విశ్రాంతి ఇచ్చి ఆమె మీద ఎటువంటి గృహహింస మాత్రం జరపకుండా ఉండాలని అభ్యర్థిస్తున్నాను. ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకున్నాం కదండి, ఆడపిల్లలు ఎలాగా మగపిల్లలు ఎలా పుడతారు, క్రోమోజోములు ఏంటి, సంఖ్య ఏంటి, తల్లిదండ్రుల నుంచి ఎవరివి ఎలా వస్తాయి అనేది వివరంగా తెలుసుకున్నాం. ఇలాంటి శాస్త్రీయ దృక్పథాన్ని చిన్నపిల్లల నుంచి కౌమార దశలో అంటే స్కూల్ చిల్డ్రన్ 8th, 9th క్లాస్ పిల్లలకి, వాళ్ళ టీచర్లకి, అలాగే కాలేజీలో చదువుకుంటున్న పిల్లలకి వాళ్ళ టీచర్లకి కనుక అవగాహన కలిగించి సెన్సిటైజ్ అయితే వాళ్ళు ఇలాంటి గృహహింస ఇలాంటివి జరగకుండా అనవసరంగా కారణం కాని ఆడవాళ్ళని కారణభూతులను చేస్తూ వాళ్ళని తిట్టి గృహహింస చేసి వాళ్ళ మీద అనవసరమైన నేరారోపణ చేసి మగవాళ్ళు తప్పించుకునే ఈ సంగతిని మనం అందరం కూడా ఆ అసహాయ స్థితి నుంచి గర్భిణీ స్త్రీలని తప్పించవచ్చు. దయచేసి ఆడవాళ్ళకి ఇలాంటి టెన్షన్ పెట్టకుండా వాళ్ళకి గర్భిణీ అనేదే పునర్జన్మ లాంటిది. అలాంటి స్థితిలో వాళ్ళకి మానసిక విశ్రాంతి, శారీరక విశ్రాంతి కల్పిద్దాం. ఎవరికైతే సరిగ్గా తెలియదో వాళ్ళందరినీ సెన్సిటైజ్ చేసి శాస్త్రీయ దృక్పథం అలవాటు చేసుకొని ముందుకు వెళ్దాం. సర్వే జన సుఖినో భవంతు.